ఒకవేళ బ్రిటిషర్స్ మన ఇండియాని రూల్ చేయకపోయి ఉంటే మన ఇండియా వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ అయ్యేదని మీకు తెలుసా? ఎస్, ఇది నిజం. అసలు ఇండియా నుండి బ్రిటిషర్స్ ఎంత అమౌంట్ తీసుకెళ్లారు తెలుసా? 1757 నుండి 1947 దాకా $45 ట్రిలియన్ తీసుకొని వెళ్ళారు. ప్రెసెంట్ 2025లో మన ఇండియన్ ఎకనామీ $4.29 ట్రిలియన్. ఒక్కసారి ఊహించుకోండి, 200 years బ్యాక్ మన దగ్గర $45 ట్రిలియన్ మన దగ్గర ఉంటే ఎంత రిచ్ అయి ఉండేవాళ్ళం ఇప్పటికీ. 1757 టైంలో ఏ కంట్రీలో నాగరికత మొదలవ్వక ముందు మన ఇండియాలో నాగరికత మొదలైంది. అంతెందుకు, ఈ వరల్డ్లో ఎంతో ఫేమస్ అయిన కోహినూర్ డైమండ్ కూడా మన ఇండియాదే. 1757 ముందు వరకు యానిమల్స్ ఇంకా టైగర్స్ చాలా ఉండేవి మన ఇండియాలో. దాని తర్వాత ఈ బ్రిటిషర్స్ వచ్చాక వాటిని చంపేసి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. మన ఇండియా ఏం పూర్ కంట్రీ కాదు. ఎన్నో కంట్రీస్ మన ఇండియాని దోచుకోవడం వల్ల మన ఇండియా ఇప్పుడు పూర్ కంట్రీ అయింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.